అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో సూర్యభగవానునికి ఎంతో ఇష్టమైన సూర్యపద్మం వత్తి, రథసప్తమి నాడు వెలిగించే వత్తి మరియు పర్వదినాలలో ఆదివారం రోజు కూడా వెలిగించవచ్చు. కానీ ముఖ్యంగా రథసప్తమి నాడు వెలిగించుకునే వత్తి వీడియోలో చూపిన మాదిరిగా పత్తిని గింజలు లేకుండా తీసి దారలా పోసుకోవాలండి. నేను మొదటనే ఇలా దార పోసుకొని పెట్టుకున్నాను. ఎన్నో వీడియోలు కాటన్ను శుభ్రం చేసి దార ఏ విధంగా తయారు చేస్తారో అంతకుముందు వీడియోలో చూపించినానండి. ఇలా మనము ఒక అట్టముక్కను తీసుకొని 23 రౌండ్స్ చుట్టాలండి. ఇలా చుట్టిన దానిని అట్టముక్క నుండి వేరు చేసి వీడియోలో చూపిన మాదిరిగా మధ్యలో కట్ చేయాలి. తర్వాత దానిని ప్రక్కన పెట్టి మళ్ళీ అట్టముక్కకు 23 రౌండ్స్ చుట్టాలి. ఇలా 23 రౌండ్స్ చుట్టినవి మనకు 2 అవసరం ఉంటాయండి. ఇలా చుట్టిన దానిని కూడా అట్టముక్క నుండి వేరు చేసి మధ్యలో కట్ చేయాలి. ఇలా రెండిటిని తయారు చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజులో 7 ముక్కలుగా కట్ చేయాలి. అంటే ఒక్కొక్క ముక్కలో 23 పోగులు ఉంటాయి. మరి ఒక దానిని తీసుకొని ముందు కట్ చేసిన వాటికంటే కొంచెం చిన్న సైజులో మళ్ళీ 7 కట్ చేసుకోవాలి. ఇలా 7 ముక్కలు కట్ చేసిన తర్వాత మనకు కొంచెం మిగులుతుందండి. దానిని ప్రక్కన పెట్టి చిన్నగా ఉన్న ముక్కలను తీసి కొంచెం కాటన్ను పెట్టి పాలతో వీడియోలో చూపిన మాదిరిగా తాలవాలి. ఇలా 7 తాల్చుకోవాలి. అలాగే కొంచెం పెద్ద సైజులో కట్ చేసిన ముక్కలను తీసుకొని మనం చిన్న సైజులో ఇప్పుడు తాల్చుకున్న వత్తులపైన మధ్యలో పెట్టి చిన్న వత్తిని మధ్యలో పెట్టి పెద్దవాటిని దానిపైనుండి వచ్చేలాగా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిన మాదిరిగా కాటన్ను పెట్టి తాల్చుకోవాలి. ఇలా 7 వత్తులను తాల్చుకోవాలి.
మనకిప్పుడు 7 పెటల్స్ తయారవుతాయండి. తరువాత వీటన్నిటినీ వీడియోలో చూపిన మాదిరిగా ఒక చోట పెట్టి కొంచెం కాటన్ తీసుకొని తాల్వాలండి. కానీ వత్తులు చాలా మందంగా తయారైనాయి కాబట్టి వీటిని దారంతో చుట్టాలి. దారముతో చుట్టిన తరువాత మనకు ఈ వత్తి పద్మంలాగా తయారవుతుందండి. అంతకుముందు మనము కట్ చేసినప్పుడు కొంచెం ముక్క మిగిలింది కదండి, దానిని ఈ వత్తి యొక్క చివరి భాగంలో అంటే దానిని కొంచెం దారంతో మధ్య మధ్యలో కట్టుకొని మనం తయారు చేసిన వత్తికి మిగిలిన ముక్కను వత్తి పైభాగంలో కొంచెం కాటన్ తీసుకొని తాల్వాలండి. మరియు మందంగా ఉన్నది కాబట్టి కొంచెం దారం కూడా చుట్టాలి. అలా చుట్టినచో వత్తి చాలా బాగా వస్తుందండి. ఇదేనండి రథసప్తమి నాడు వెలిగించే సూర్యపద్మం వత్తి. దీనిని ముఖ్యమైన రోజులలో కూడా వెలిగించుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.